యాక్షన్. అన్నం పరబ్రహ్మ స్వరూపం ఎందుకంటారో తెలుసా? ఎవరైనా అన్నాన్ని పడేసినా కాళ్ళతో తొక్కినా అది పరబ్రహ్మ స్వరూపం అని అంటారు. అలా ఎందుకు అంటారనే దానిపై ఇంతవరకు చాలా మంది సరైన కారణాలు వెల్లడించలేదు. దీని వెనుక ఉన్న రహస్యం ఏంటంటే, ఈ భూమి మీద పడక మునిపే మనకు ఇంత ఆహారం, ఇన్ని నీళ్లు అని మన పూర్వ జన్మలో చేసిన పాప పుణ్యాల లెక్కలు వేసి ఆ భగవంతుడు ఈ భూమి మీదకు పంపుతాడు. ఎప్పుడైతే ఒక జీవికి ఆయన ప్రసాదించిన నీళ్లు ఆహారం అయిపోతాయో ఆ జీవికి ఆ భూమి మీద నూకలు చెల్లి ఆ జీవికి ఆయువు పూర్తి అయిపోతుంది. అందుకే మీకు పెట్టిన ఆహారం కానీ నీళ్లు కానీ వృధా చేయకుండా దానిని ఎవరికన్నా దానం ఇవ్వడం వలన పుణ్యఫలం పెరిగి మీరు ఆయుష్మంతులు అవుతారు. లేదా వాటిని నేలపాలు చేస్తే నీకు లెక్కగా ఇచ్చిన ఆహారం తరిగి నీ ఆయువు తరిగిపోతుంది. అందుకే ఏ తల్లి అయినా చూస్తూ బిడ్డ ఆయువు తరిగిపోవడం చూడలేక అన్నం పరబ్రహ్మ స్వరూపం పారేయొద్దు అని మాత్రమే చెప్తారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.